మొత్తానికి దీంతో కాపురం చేసి 12 సంవత్సరాలవుతుంది. ఏంటక్కా అంటారా? ఇది నా శీతలీకరణ పెట్టె. నా చిన్న ఫ్రిడ్జ్‌కి నేను పెట్టుకున్న ముద్దు పేరు శీతలీకరణ పెట్టె. నాకు ఈ ఫ్రిడ్జ్ ముద్దొచ్చినప్పుడల్లా నేను ఆ పేరుతో పిలుచుకుంటా ఉంటాను. ఫస్ట్‌లో మా సార్‌కి అర్థం కాకపోయేది. శీతలీకరణ పెట్టేంటి అని అనేవారు. తర్వాత ఫ్రిడ్జ్ అని చెప్పిన తర్వాత చాలా నవ్వుకున్నారు. నేనెప్పుడు అలాగే పిలుచుకుంటాను. అదే మాట మీకు చెప్పాలనుకున్నాను. ఈ శీతలీకరణ పెట్టెని నేనెంత ఆర్గనైజ్డ్‌గా పెట్టుకున్నాను, ఎంత బాగా మెయింటైన్ చేసుకున్నాననేది చెప్తాను. ఇది ఎల్‌జీ 5 స్టారు 215 లీటర్సు ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ వచ్చేసి 250 యూనిట్స్ ఫర్ ఇయరు. సింగిల్ హ్యాండు, నో రిపేర్ ఇన్ 12 ఇయర్సు. ఈ ఫ్రిడ్జ్ నీట్‌గా ఎంత క్లీన్ చేసుకున్నానని ఆర్గనైజింగ్ దాకా చూపిచ్చాను. ఈ రబ్బరైతే బెల్టు తీసుకొని క్లీన్ చేయొచ్చని నాకు గూడా చాలా కాలం వరకు తెలీదు. ఒకసారి క్లీన్ చేస్తుంటే అది ఊడింది. చాలా భయమేసిందనమాట. వెంటనే యూట్యూబ్‌లో చెక్ చేశాను వీడియోసు. ఇది రిమూవ్ చేసి క్లీన్ చేసుకోవచ్చని తెలిసిన తర్వాత చాలా హ్యాపీగా మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ బిగిచ్చేసాను. తెలియని వాళ్ళ కోసం ఈ క్లిప్ చూపిస్తున్నాను. లోపలున్న అదే అద్దం ర్యాకులు ఇయన్నీ మొత్తం తీసి నీట్‌గా కడిగి, తుడిచి ఆరబెట్టేసుకున్నాను. తర్వాత ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఈ ఫస్ట్ లోపల ఇవన్నీ తీసేస్తున్నాననమాట. తీసేసి ఇవన్నీ క్లీన్ చేసుకొని వాటర్‌లో వెనిగరు, సాల్టు, సోడా ఉప్పు వేసుకొని ఈ క్లాత్ తోటి మొత్తం నీట్‌గా తుడుచుకుంటున్నాను. ఇంక ఏ లిక్విడ్‌లయితే నేను వాడను. ఈ లిక్విడే నేను యూట్యూబ్‌లో చూసే నేర్చుకున్నాను. ఇలాగైతే నేను ఫ్రిడ్జ్ కొన్న దగ్గర నుంచి ఇదే మెయింటైన్ చేస్తాను. అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టకూడని పదార్థాలు కొన్నైతే ఉంటాయి కదా! టమాటాలు, ఆలుగడ్డలు, వెల్లుల్లిపాయలు, అరటిపండ్లు, ఉల్లిపాయలు, ఇట్లా కోడిగుడ్లు. ఫ్రిడ్జ్ తయారు చేసినోడికి ఫ్రిడ్జ్ ఎగ్ ర్యాగు ఇవ్వకూడదని తెలీదా? కానీ ప్రతి ఫ్రిడ్జ్‌కి ఎగ్ ట్రే అయితే ఇస్తారు ఖచ్చితంగా. ఎందుకిస్తారు? ఈ చిన్న లాజిక్కు నేనే తప్పుగా ఆలోచిస్తున్నానా? లేకపోతే నిజంగానే కోడిగుడ్లు ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదా అనేది నాకు తెలీదు. కానీ నేను పెడతానబ్బా! ఇయన్నీ పెడతాను. కాకపోతే ఎక్కువ రోజులు నిల్వైతే ఉంచను. నిమ్మ తొక్కల్లో నీళ్లు పోసి గ్లాస్ బాటిల్‌లో ప్రిజర్వ్ చేసుకుంటాను. ఎందుకంటే క్లీనింగ్ పర్పసు. ఇవన్నీ నేను ఇట్లా స్టోర్ చేసుకుంటున్నాను కదా! అయితే నేను వెజ్జీస్ కూడా స్టోర్ చేసుకుంటాను. టమాటాలు గానీ, ఇట్లా ఇయన్నీ స్టోర్ చేసుకుంటాను. కాకపోతే మనం డైరెక్ట్ కూలింగ్‌లో గాకుండా ఏదన్నా కంటైనర్స్‌లో గానీ, బ్యాగుల్లో గానీ వాడుకుంటే వీలైనంత వరకు 3, 4 రోజులకు మించకుండా ఉంచుకుంటే ఫ్రిడ్జ్ వాడుకోవటం చాలా సేఫు అనేది నా ఎక్స్‌పీరియన్సు. చాలామంది మీల్ ప్రెప్స్ కోసం గూడా వెజ్జీస్‌ని కట్ జేసి పెడతా ఉంటారు కదా! అలా చేయడం వల్ల న్యూట్రియంట్స్ పోతాయి. పైగా ఫంగస్ ఫార్మ్ అవుతది అంటున్నారు. మరి అదైతే నాకు తెలీదు. నేనెప్పుడూ అట్లా స్టోర్ చేసి పెట్టుకోలేదు. మీల్ ప్రెప్స్ చేయలేదు. ఎందుకంటే ఈ నా ఇంట్లో నేను, సారే ఉంటాం గాబట్టి పిండ్లు, రవ్వలు ఇలాంటివి ఎక్కువగా స్టోర్ చేసుకునేంత కాకుండా నెలకు సరిపడా మాత్రమే కొనుక్కుంటాము. కారము, పసుపు, ఊరగాయ పచ్చళ్ళు, చింతపండు ఇట్లాంటివన్నీ స్టోర్ చేసుకుంటే రంగు మారదు, రుచి మారదు. ఈ రవ్వలకి పురుగు పట్టదు అని అంటారు కదా! అది కూడా చాలా వరకు నిజమేనండి. అట్లా గూడా ట్రై చేశాను నేను. పాలు గూడా నేను ఇట్లాగే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. అవసరానికి మించి ఏది ఉంచను, పెట్టను. మా ఇంట్లో మా సారు మాత్రమే సంపాదిస్తారు. నేను తిని కూర్చోను గానీ, ఇంటి పనంతా జేసుకుంటాను. మా సారు ఏం తింటారో నాకు తెలుసు గాబట్టి, ఆ వంట ఖర్చులు మాత్రమే నేను కొనుక్కుంటాను. నిమ్మకాయలు ఇట్లా నీళ్ళల్లో ఏసి గ్లాస్ బాటిల్‌లో పెట్టుకుంటే చాలా ఎక్కువ రోజులు స్టోర్ అవుతాయి అని అన్నారు కదా! నేను గూడా అట్లాగే ట్రై చేశాను. కానీ నిమ్మకాయల్లో ఉన్న పులుపంతా వాటర్‌లోకి దిగిపోయి లెమన్ రైస్ చేసినప్పుడు చేదుగా అనిపిచ్చింది. ఇది మాత్రం ఫెయిల్ అబ్బా! ఈ టిప్పు గనక మీరు గమనించినట్లయితే ఇట్టా నీళ్లు పోసి నిమ్మకాయలు స్టోర్ చేసుకోవడం మాత్రం ఆపుకోండి. ఇది నా టిప్ అనమాట. ఇట్టా కూరగాయలన్నీ నేను స్టోర్ చేసేసి పెట్టుకున్న తర్వాత మేము తినే పదార్థాలు మాత్రమే పెట్టుకుంటాను. పాడైపోయినియి, పురుగు పట్టినియి గానీ ఎవరికన్నా ఇవ్వాలన్నా, పడేయాలన్నా చాలా బాధగా ఉంటది. అందుకే ఎవ్వరికీ ఇవ్వను, పడెయ్యను. కొత్తలో నాకు గూడా ఏది తెలీక ఎక్కువ ఎక్కువ కొనేసి పడేసేసేదాన్ని. మా అత్తయ్య అయితే అన్నీ ఓపికగా చెప్పారు. ఆవిడ చెప్పినయన్నీ నేను పాటిస్తున్నాను ఇప్పటి వరకు గూడా. చాలా కాలం నాకు తెలీదు. మా అత్తయ్యే ఉప్పు, పప్పు, కారం, పసుపు అన్నీ తెచ్చేవారు. ఫ్రిడ్జ్‌లో ఎట్టా స్టోర్ చేసుకోవాలో గూడా చెప్పేవారు.
కల్లుప్పు కూడా నూరి జల్లించి సాల్ట్‌లాగా వాడుకోవచ్చని తీసుకొచ్చి ఇచ్చేవారనమాట. అవన్నీ నాకు 7, 8 నెలలకు సరిపడా వచ్చేయన్నమాట. మేము హైదరాబాద్‌లో ఉంటాం. అత్తయ్య వాళ్ళు ఊర్లో ఉంటారు కదా! మా పెద్ద తోడికోడలు అంటే మా పెద్దక్క, మా అత్తయ్య ఇద్దరు కలిసి ఇవన్నీ ప్రిపేర్ చేసి, ప్యాకింగ్ చేసి పంపించేవారు. "ఎందుకు అత్తయ్య ఇక్కడ కొనుక్కుంటాం కదా!" అంటే, "నా కొడుకుల ఇంటికి నేను ఉన్నంత వరకు ఇట్లాంటివి రావాల్సిందే" అనని చెప్పేవారు. అలా అత్తయ్య దగ్గర చాలా వరకు నేర్చుకున్నాను. ఇవన్నీ చేసిస్తారు గాబట్టి, మీ అత్తయ్య చాలా మంచిదని చెప్తున్నారా అని మాత్రం అనుకోబాకండి. ఎందుకంటే, అంత మా అత్తయ్య కొడుకులకి మంచి సంస్కారవంతమైన మాటలు ప్రేమతో చెప్పి పెంచేవారని మా సార్ ఎప్పుడూ చెప్తా ఉంటారు. "నీ భార్య కంట్లో నీళ్లు రాకుండా జూసుకో. అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. మీరు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం" అని చెప్పే తల్లులు ఎంతమంది కొడుకులకుంటారండి. అందుకే నేను చాలా అదృష్టవంతురాలిని. అందుకే ఇవన్నీ జ్ఞాపకాలు నాకు గొప్ప చాలా. ఆ పైన దేవుని చల్లని చూపు నాకు చాలు. కానీ నేను చదువుకొని కూడా ఏమీ సాధించలేకపోయాననే ఆలోచనతోనే ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాను. ఇది చాలా కష్టమని యూట్యూబ్ జాబ్‌లోకొచ్చిన తర్వాత గానీ నాకు తెలిసింది. చాలా కష్టపడితేనే కదా డబ్బులొచ్చేది. ఈ యూట్యూబ్ చేయడం కూడా నాకు ఇష్టంగా అలవాటయిపోయింది. పైగా సక్సెస్ అయ్యి డబ్బులొస్తాయి కదా! ఇదిగో నా సంపాదన అని మా సార్‌కి ఒక రూ. 1000 ఇవ్వాలి అనేది నా కోరిక. నా కోరిక తప్పు కాదు గదా! ఇలాంటి కోరికలు అందరికీ ఉంటాయి. అందుకే నేను మీ సపోర్ట్‌ని అడుగుతున్నాను. మాలాంటి హౌస్ వైఫ్స్‌ని మీరు ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండబ్బా! సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.